Hello everyone, I am Pradeep from West Godavari. I completed my bachelor's degree in the stream of Computer Science and Engineering in the year of 2024. Recently I hired as a STE1 at High Radius. నా పర్సనల్ జర్నీ వచ్చేటప్పటికి నేను కాలేజ్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నేను డిసైడ్ అయ్యాను కోడింగ్ నేను చాలా బాగా నేర్చుకోవాలి అనేసి. సో దాని తర్వాత కాలేజ్ ప్లేస్మెంట్ స్టార్ట్ అయ్యాయి. సో అలా 3 ప్లేస్మెంట్స్ తీసుకొచ్చారు. 3 వీటికి అటెండ్ అయ్యాను. సో అప్పుడు ఏమైందంటే 2 కంపెనీస్ దగ్గర నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు ప్లేస్మెంట్ సెలెక్ట్ అయినా కూడా. నేను లింక్డ్ఇన్లో, నౌకరీలో చాలా ప్లాట్ఫామ్స్లో నేను అప్లై చేశాను జాబ్స్, కానీ నాకు చాలా లిటిల్ రెస్పాన్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇయర్ నుంచి కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి అప్లై చేయడానికి. సో ఇన్ని అప్లై చేశాను కదా, ఇది కూడా అప్లై చేద్దాం, ఇలాగే ట్రై చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. సో నిజంగానే నెక్స్ట్ వేవ్ అనేది ట్రస్ట్ వర్తి అని అనిపించింది ఫస్ట్ టైం అప్పుడు. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళడం, కాలేజ్ నుంచి బయటకు వచ్చాక అది ఫస్ట్ టైం. సో మళ్ళీ వెళ్ళాను, అటెండ్ చేశాను. అప్పుడు అర్థమైంది నిజంగానే నెక్స్ట్ వేవ్ కంపెనీస్ తీసుకొస్తుంది, నిజంగానే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. 3 థింగ్స్ నెక్స్ట్ వేవ్ గురించి చెప్పాలంటే బాగా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదన్నా ఒక ఇంటర్వ్యూ ముందు ఒక 3 డేస్లో రాబోతుంది అనుకుంటే వాళ్ళు మనకి ఏ ఇంటర్వ్యూ బోర్డ్స్ అనేవి పెట్టేవారు, లైక్ ఇంటర్వ్యూ లింక్స్ అనేవి వచ్చేవి. ఇంటర్వ్యూ పర్ఫామ్ చేసిన తర్వాత మనకి కంప్లీట్ రివ్యూ వచ్చేది. ఈవెన్ చాలామంది ప్లేస్మెంట్ సపోర్ట్ టీం నుంచి కాల్ కూడా చేసి ఎక్కడి వరకు ఉంది జర్నీ స్టేటస్, ఎక్కడి వరకు ఉంది, ఏ టైంకి రీచ్ అవుతున్నాం అనేసి కంప్లీట్గా హెల్ప్ చేసి గైడ్ చేసేవారు. నెక్స్ట్ హై రేడియస్ వచ్చింది. కంప్లీట్గా ప్రాసెస్ అంతా ఇక్కడే జరిగింది. సో నేను ఏం చేశాను, లైక్ వాళ్ళు చెప్పిన ప్రతి గైడ్లైన్స్ని ప్రాపర్గా ఫాలో అయ్యి ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఎలా చేయాలి, ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలా మాట్లాడాలి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఆఫర్ లెటర్ వచ్చింది. జాయిన్ అయిన ఫస్ట్ డే తర్వాత మా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశాను నేను ఇలా జాయిన్ అయ్యాను, కంపెనీ చాలా బాగుంది, మంచి డీసెంట్ ప్యాకేజ్ ఉంది అని చెప్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఫైనల్లీ నేను షాక్ అయ్యాను. లిటరల్గా ఆ రోజు నేను సెలెక్ట్ అయ్యానంటే నాకు ఇప్పటికీ నేను షాక్లోనే ఉన్నాను. నేను నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. లైక్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ స్కిల్ సెట్స్ అడుగుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో మనకేమొచ్చు అన్నది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. సో దానికోసం మన ఇంటర్వ్యూలో మన స్కిల్ సెట్ మీద కాన్సన్ట్రేట్ చేసి మన స్కిల్ సెట్ మీదకే ఇంటర్వ్యూని డైవ్ చేయాలి. ఎప్పుడు మన కమ్యూనికేషన్ కూడా అలాగే ఫాలో అవ్వాలి. సో దట్స్ వాట్ మై జర్నీ ఈస్ విత్ నెక్స్ట్. థ్యాంక్ యూ.